యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు నాకు శిష్యులగుదురు. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా మార్చునుగాక. మనం చదువుకున్న ఈ వాక్యంలో ప్రభువు శిష్యులతో చెప్పారు, మీరు బహుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఫలించాలి? మీరు బహుగా ఫలిస్తే నా తండ్రికి మహిమ. ఆరాధనను పాడిస్తే మహిమ రాదు. మహిమ ఘనతకు నీవే యోగ్యుడు అర్హుడు అని పాడిస్తే మహిమ రాదు. గట్టిగా హల్లెలూయా స్తోత్రాలు చెప్పేస్తే మహిమ రాదు. మహిమ ఎలా వస్తుందంటే, నువ్వు ప్రభువులో ఫలించడం వలన చూసే వాళ్ళందరూ శబాష్, వీళ్ళ దేవుడు గొప్పోడండి, వీళ్ళు చాలా బాగున్నారు అని ఎప్పుడు అంటారో అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఫలించాలి. కాపు మనకు తెలుసు కదా, ఓ ఎకరానికి ఎన్ని బస్తాలు పండుతాయి మన ప్రాంతాల్లో. వెస్ట్ గోదావరిలో 50-60 కూడా పండుతాయి. ఇక్కడ 30 పండితే బాగా పండేసినట్టే అనుకుంటున్నాను నేను. ఎకరానికి 10 పండినా పండడమే, 15 పండినా పండడమే, 20 పండినా పండడమే, 35 పండినా పండడమే. ఏది బాగా పండడం? ఎకరానికి 35 బస్తాలు ధాన్యం వచ్చింది అనుకోండి, భలే పండేసిందిరా వాళ్ళ పొలం అంటారు. కొబ్బరి చెట్లు ఉన్నాయి, చెట్టు నిండా గెలలు, గెల నిండా కాయలున్నా కాపే. 6 గెలలు వేసి ఒక్క గెలే మిగిలి గెల్లో కాయలన్నీ రాలిపోయి ఒక్క కాయే కాసింది అనుకోండి, అది కాపే. ఏది బాగా కాసినట్టు? చెట్టు నిండా గెలలు ఉండాలి. మనం పశువులు పెంచుకున్నాం, రోజు పావు లీటర్ పాలు క్రమం తప్పకుండా ఇచ్చేస్తుంది. పాలు ఇస్తుందా లేదా? ఇస్తుంది. రోజు పొద్దున్న 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు ఇస్తుంది. ఇస్తుందా లేదా? అమ్మ బాబాయ్ ఎవరు తీస్తాడు బాబా అంతసేపు పావు లీటర్ బెస్ట్ అనుకుంటామా? అవసరమైతే గంట సేపు కూర్చొని కాళ్ళు నొప్పి వస్తే పళ్ళు వేసుకున్నా తీస్తా, కానీ 1 లీటర్ ఎక్కువ అనుకుంటాం. ఎందుకు అంటే ఫలం ఎవరికి ఇష్టం లేదు? మనుషులమైన మనమే. మనకు వ్యవసాయము, వ్యాపారము, పాడి, ఉద్యోగము, ఆరోగ్యము, బిడ్డలు అందరూ ఫలించాలని కోరుకుంటే, పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రియకుమారుడిని యేసుని లోకానికి పంపించి శిలువ బలియాగంగా చేసిన ఆయన మనం ఫలించాలని కోరుకోడా? దేవునికి స్తోత్రం. లేఖనం చెప్తుంది, మనం చూడక్కల యెషయా 5వ అధ్యాయంలో చదువుతాం, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, దాని గురించి పాడతాను వినండి అంటాడు. సత్తువు గల కొండ మీద బాగా తవ్వి రాళ్ళన్నీ ఏరేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించి చుట్టూ కంచి వేసి మధ్యలో బురుజు కట్టి కాపలా కాయడానికి ద్రాక్షల తొట్టి తొలిపించి అది కాయాలని చూసి ఎదురు చూస్తున్నప్పుడు అది కారు ద్రాక్షలు కాసింది అంటే ఏం కాసింది? ఎక్కడ నాటాడు? సారవంతమైన పొలంలో. ఎలాంటివి నాటాడు? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. వదిలేశాడా? చుట్టూ కంచి వేశాడు, ఎవరు ముట్టుకోకుండా. ద్రాక్షలు తొట్టి తొలిపించి ఎదురు చూస్తే కారు ద్రాక్షలు, చెరు ద్రాక్షలు కాసింది. ఏం చేయను? దాన్ని కంచి కొట్టేస్తాను, దానికి శుభ్రం చేయను, గచ్చపొదలు, ముళ్ళతేగలు పెరగని, పశువులు తొక్కేని, చివరికి కాల్చివేయబడిని అంటాడు. నీ జీవితంలో సంవత్సరం అంతా ప్రభు చేసిన కార్యాలు, గడిచిన సంవత్సరాలన్నీ ప్రభు చేసిన కార్యాలు, సారవంతమైన సంఘంలో. దేవునికి స్తోత్రం. ఎక్కడ? సారవిహీనమైన సంఘం కాదు, సారవంతమైన సంఘంలో. అల్లరికి ఆటపాటలకు తావులే. ప్రభువును ఆనందించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, అపవిత్రత ఏమాత్రం వెంబడించకూడదు, ఉత్తమమైన ప్రేమ కలిగి ఉండాలి, దేవుని కోసం నిరంతరం శ్రమించాలని బోధ కలిగిన సంఘంలో, వాక్యానికి పెద్దపీట, ప్రార్థనకి పెద్దపీట, పరిశుద్ధాత్మ నడిపింపుకు పెద్దపీట వేయబడిన సంఘంలో నేను నాటాను. దేవునికి స్తోత్రం. చాలా సంఘాలు ఉంటాయి, నేను ఎవరు విమర్శించట్లేదు, కానీ ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు నడిపిస్తున్నారో తెలియదు. నీ పట్ల చేసిన కార్యాలు చిన్నవా? ఒక్కొక్కరిని కదిపితే రోజంతా చెప్తారు. జనవరి నెలలో కాసింది, ప్రభు కాపుదల, ఫిబ్రవరి నెలంతా కాపాడాడు, మార్చి, ఏప్రిల్, జూన్ అండ్ మే నెల, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ వరకు అడుగడుగున అద్భుతాలు చేస్తూనే వచ్చాడు. ఎప్పుడైనా మనం ఒకవేళ మడిని తిప్పామేమో కానీ ఆయన ఎప్పుడూ మన నుంచి ముఖం తిప్పుకోకుండా ప్రేమ చూపిస్తూ వచ్చాడు.
ఎప్పుడు చూసినా ఆయన ముఖం మన పట్ల ప్రేమతోనూ జాలితోనూ కన్నుతో నిండిపోయింది. ఎప్పుడూ కోపంగా చూడలేదు. నీకు అనిపిస్తుందేమో, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఎప్పుడు నన్ను ప్రేమతో చూస్తున్నట్టుగా తెలుస్తా. ఎప్పుడు ఆయన కోపడలేదు, ఎప్పుడు మనం బాధ పెట్టలేదు. ఏం ఆశపడుతున్నాను నీ నుంచి? ఇంకొంచెం బాగా ఫలించు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం భక్తిగా జీవించు. మీరు బహుగా ఫలించాలి, అది నా ఆశ. ప్రభు చెప్తున్నాడు, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడయ్యా, అప్పుడు చెప్పుకుంటాను నా శిష్యులే. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవచిస్తున్నాడు. యెషయా 35వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగము వారి స్థితిగతులు పాడైపోయినప్పుడు తిరిగి వారు ఎలా ఉద్ధరించబడాలని కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక ఇశ్రాయేలు మనం కూడా వాక్యాన్ని స్వతంత్రించుకుంటే ఎలాగ ఫలించాలి, ఎలాగ మన జీవితాలు దీవునిగా మారాలో కొన్ని అద్భుతమైనటువంటి ప్రవచనాత్మక మాటలు ఉన్నాయి. యెషయా 35వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. అరణ్యము ఎండిన భూమియు, దేవునికి స్తోత్రం చెప్పాలి. అరణ్యము సంతోషించాలి, ఎండిన భూమి సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తుంది అడవి? ఎండిపోయిన భూమి ఎప్పుడు సంతోషిస్తుంది? మీరు చెప్తారా? ఎండిన భూమి ఎప్పుడు సంతోషిస్తుంది? వానలో కురిసినప్పుడు. పగిలిపోయిన నేల వానతో నాని నెలలో పుడుకుపోయి వ్యవసాయం సిద్ధమైనప్పుడు కదా. దేవునికి స్తోత్రం చెప్పాలి. అడవి ఎప్పుడు సంతోషిస్తుంది? అడవిలో ఉన్నటువంటి అడ్డదిడ్డంగా పెరిగిన తీగలు పొదలు కొట్టివేయబడి దారులు చేయబడి అడవి తోటగా మారినప్పుడు సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రం కదా. తోట శుభ్రం చేయకపోతే అడవి అయిపోద్ది, అడవి శుభ్రం చేస్తే తోట అయిపోద్ది. తోటలో వరుసలుగా మొక్కలు ఉంటాయి, గుబురుగా అక్కర లేకుండా పెరిగిన కొమ్మలు కొట్టేసే కాపరు ఉంటాడు. తోటలో మొక్కల చుట్టూ పాదులు తవ్వి నీళ్లు పెట్టే కాపరు ఉంటాడు, తోటమాలు ఉంటాడు. తోటలోకి ఎవడైనా వచ్చి అక్రమంగా చొరబడకుండా కంచె ఉంటుంది. తోటలో మొక్కలు పాడైతే చీడపీడలు కలిగితే ఎరువు వేసి మందు వేసి కాపలా కాసేవాడు ఉంటాడు. అడవికి ఎవడుంటాడు? ఎవరికి కావాలంటే అడవికి కాచిన వెన్నెల అంటాం. అడవిలో వెన్నెలు కాస్తుంది, ఊర్లో వెన్నెలు కాస్తుంది. ఊర్లో వెన్నెలు కాస్తే అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటా. అడవిలో ఎవడంటాడు? భయం కలిగిస్తే అడవిలో వెన్నెల. అందుకే అడవి లాంటి జీవితాలు తోటలైపోవాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎండిపోయిన బీడు భూములు ఫలభరితమైన పొలాలు కావాలని కోరుకుంటున్నాడు. ఇంకా చూడండి, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలేకపోయింది. అడవి ఉల్లసించి అంటే అడవి కూడా సంతోషించి సువాసన వెదజల్లేటువంటి కస్తూరి పువ్వులాగా మారిపోవాలి. అక్కడెక్కడో ఆ పువ్వు ఉంటే రాత్రులు ఇక్కడ దాకా వాసన వస్తుందంట. ఏమండి, ఎంత అద్భుతం చూసారా? పారిజాత పుష్పాలని మన ఇళ్ళ ముందు పెంచుతూ ఉంటాం, నైట్ క్వీన్స్ అని. అవి రాత్రులు ఎంత వాసన వచ్చేస్తూ ఉంటాయో. ఊరికే ఆ చిన్న మంచు పడుతున్నప్పుడు చిన్న పిల్లగాలు వేస్తే ఎక్కడి నుంచో ఆ వాసన బరువుగా మన దగ్గరికి వచ్చి మనసంతా సంతోషాన్ని కలిగిస్తాం. ఒక్క మొక్కకి అంత కెపాసిటీ ఉంటే మనుషులు సంతోషపరచడానికి అడవంతా కస్తూరి పుష్పం అయిపోతుంది. అది బహుగా పూయించు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు శానములకున్న స్వగస్సు దానికి ఉండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. దేవునికి స్తోత్రం. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం కాదు. టోటల్గా చెప్తే అద్భుతమైన సౌందర్యంతోనూ సొగసుతోనూ సువాసనతోనూ దీవెనతోనూ అడవిలాంటి మన జీవితాలు టోటల్గా మారి ఫలభరితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనసులో దేవుని వందనాలు చెప్పుకుని, ప్రభువా నేను ఫలించాలని ఎంత ఆశ ఉందయ్యా, ఎంత ఆశపడుతున్నా. మరి ఆశకు తగ్గట్టు ఫలించామా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంత ఆశ పెట్టుకున్నావు నా మీద, నేను ఎలా ఉన్నాను? ఒకవేళ బాగున్నావు అనిపిస్తే నీ వందనాలు ప్రభువా, అన్న ఎందుకు పనికిరాని నన్ను ఫలవర్తంగా చేసావు స్తుతించాలి. ఇంకెక్కడైనా తగినంత ఫలం లేదు, ఆయన కోరినంత ఫలము నా దగ్గర లేదు, ఆయన ఆశించినంతగా నేను ఇంకా పుష్పించలేదు, సువాసన పరిమళభరితంగా మారలేదు అనిపిస్తే తీవ్రమైనటువంటి ఆశతో ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాలి. దేవా నన్ను అభిషేకించు, నేను ఫలిస్తాను. దేవుని స్తోత్రం. ఓ 3 పనులు చేయాలి. బాగా ఫలిస్తే తండ్రికి మహిమ, మనం దేవుని పిల్లలని పిలువబడే సంగతి జరుగుతుందని ప్రభు చెప్పారు శిష్యులతో, మనతోనే.
అలా ఫలించడానికి చిన్నగా 3 సంగతులు చెప్తాను. ఈ 3 విషయాలు అభ్యాసం చేస్తే ఖచ్చితంగా వద్దన్నా ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. వద్దన్నా ఫలిస్తాం. అందులో మొదటిది మనం చదువుకున్న యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే ప్రభువారు చెప్పిన మాట మనం చూద్దాం. ఆయన ఏమన్నారంటే 1-2 వచనాల్లో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరెక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను ఎవరు చేస్తారా పని? తండ్రి చేస్తాడు. బాగా ఫలించాలంటే పనికిరాని తీగలు కొన్ని తీసేయాలి. బాగా ఫలించాలంటే ఏం చేయాలి? తీసేయాలి. మళ్ళీ చెట్టు మళ్ళీ పొదలు పెంచే వాళ్ళకి తెలుస్తుంది. పూత పూసే కాలంలో ఏం చేస్తారు? ఆకులు తీసేస్తారుగా. ఆకులు ఉంటే సారవంత ఆకులే తీసేసుకుంటాయి. ఆకులు తెంపేస్తే కొత్త ఆకులు వచ్చే క్రమంలో అది ఇంకా ఎక్కువ ఆ సూర్యరశ్మిని తీసుకుని లోపల ఆ కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ఒక జీవప్రదమైన క్రమము జరిగి కొత్తగా మొగ్గలు పువ్వులు వస్తాయి. అందరికీ తెలుసు, ఆకులన్నీ తెంపేస్తాం. ద్రాక్ష తోట బాగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసేస్తారట. మనం ఇప్పుడు ద్రాక్ష తోట వ్యవసాయం చూడలేదు. మీ సంగతి కూడా ఆలోచించు. నువ్వు బాగా ఫలించడానికి అడ్డుగా కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయన్నమాట. ఏమి పనికిరాని తీగలో తెలియాలి. ఏమి పనికిరాని అనుభవాలు, అలవాట్లు, జీవిత విధానంలో కొన్ని పద్ధతులు ఏవో కొన్ని ఉన్నాయి. అప్పుడు చేసే ప్రతిదీ ఒక ప్రశ్న వేసుకోవాలి, ఇది దేవునికి నచ్చుతుందా? దేవునికి స్తోత్రం. అతిథులు పిలిస్తే మంచి ఆతిథ్యం చేయాలనుకుంటాం, మంచి భోజనం పెట్టాలనుకుంటాం, 100 రకాలు వండుతాం. మనం లెక్కేసుకుంటాం 100 రకాలు ఉండేవని. అవన్నీ అది తింటాగా? ఏమిస్తూ ఆలోచించాలి. ఎన్నుండవు కాదు, ఏమి తిన్నారు. అప్పుడు నిజమైన ఆతిథ్యం చేసినట్టు. ఇప్పుడు నీ జీవితంలో చాలా పనులు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ ఏమి దేవునికి నచ్చుతాయి అది తెలియాలి. పనికిరాని తీగలు తీసేయాలి. తీసేస్తే ఇక మిగిలినవన్నీ బాగా ఫలిస్తాయి. అందుకు మనమేం అడగాలంటే మనలో మనమే చెక్ చేసుకోవాలి. ఈ మాట దేవునికి ఇష్టమా? ఈ చూపు దేవునికి ఇష్టమా? ఈ స్నేహం దేవునికి ఇష్టమా? ఈ ప్రయాణం దేవునికి ఇష్టమా? ఈ అలవాటు దేవునికి ఇష్టమా? ఈ ఆలోచన దేవునికి ఇష్టమా? ఇది కొనుక్కోవడం దేవునికి ఇష్టమా? ఇలా ప్రతి విషయంలోనూ ప్రతిదాని యందు దేవుని చిత్తము వెతకాలి. ఇది దేవునికి నచ్చదు అని నీకు అనిపిస్తే దాన్ని వదిలేయాలి. వదలలేకపోతున్నావు కదా, ప్రభువా దీన్ని తీసేయమని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు నీ జీవితంలో పనికిరాని తీగలు తీసేస్తారో, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను, పనికిరాని తీగలు ఏమేమి ఉంటాయి. విశ్వాసంలో పనికిరాని తీగలు ఏంటి? ప్రార్థనలో పనికిరాని తీగలు ఏంటి? ఏమండి, బ్రతుకులో పనికిరాని తీగలు ఏంటి? పరిశుద్ధ జీవితంలో కొత్త సంవత్సరంలో మాట్లాడుకుందాం. ఈ పనికిరాని తీగ ఏదున్నా తీసేయాల్సిందే. తీసేస్తే ఇక నువ్వు చాలా బాగా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. సెపరేషన్. కొన్ని పనికిరాని స్నేహాలు ఉంటాయి. ఇక్కడ ఇంత బోధ వింటాం, ఇంత భక్తిగా తీర్మానించుకుంటా ఊర్లోకి వెళ్ళగానే తీగ అంటుకుంటారు. మనకి ఈ సారం అంతా తీగ లాగేస్తుంది. ఏం చేయాలి? అవసరమైతే ఆ స్నేహాన్ని ఇది మంచిది కాదు, ఎందుకంటే నా బుద్ధిని చెరిపేస్తుంది. ఎంత గొప్పదైనా, ఎంత మంచిదైనా, ఎంత దగ్గరదైనా, ఎంత అర్థమైందైనా నా ప్రభుకి ఇష్టం లేదు కాబట్టి ఏం చేయాలి? వదిలేయాలి. రెండవది, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. ప్రభువు చెప్పిన మరొక సూత్రము బాగా ఫలించడానికి ఏం చేయాలి? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోద్ది. చచ్చిన ఎడల దేవునికి స్తోత్రం కలగాలి. ద్రాక్ష తోట అయితే తీగలు తీసేయాలి పనికిరాని. వ్యవసాయం గింజలతో చేసే వ్యవసాయం అయితే అది ముందేం చేయాలని చెప్తున్నాడు ఆయన? భూమిలో పడి చావాలి. చావకపోతే ఫలించదు. విత్తనాలు భూమిలో వేసి 2-3 రోజుల తర్వాత తీసి చూడండి ఎలా ఉంటాయి. వేసినప్పుడు ముచ్చటగా ఉండే విత్తనం భూమిలో పడ్డాక అది ఉబ్బుపోయి, నానిపోయి, ఉబ్బుపోయి, పొట్టు రేగిపోయి, అందులో 2 పప్పులు
రెండు భాగాలుగా విడిపోయి కనిపిస్తూ ఉంటుంది. చచ్చిపోయి చింతగింజ కానీ చిక్కుడు గింజ కానీ ఇలాంటివి చూడండి. దాని తర్వాత అందులోకి ఏమొస్తుంది? కొత్త జీవం వస్తుంది. మనం కూడా ప్రభువులోనికి రాగానే పాత స్వభావం కొంత ఉంటుంది మన దగ్గర. లోకంలో చెండబెట్టుకు వస్తూ ఉంటాం. కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆలోచనలు, అవి చావాలి. ఏవి చావాలి? దేవుని వాక్యానికి విరుద్ధమైనవి, సంఘానికి విరుద్ధమైనవి, ప్రభువుకు నచ్చని కొన్ని గుణాలు ఎక్కడో లోపల ఉండిపోతాయి. సరిగ్గా టైం వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. అవి చావాలి. లోక సంబంధాలకు కొన్ని అలవాట్లు, కొన్ని ఆచారాలు, మన కుటుంబంలో కొన్ని ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయాలు, మూఢనమ్మకాలు, పాత స్వభావం, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్తారు. ఇంటిగా చదువుకోండి. ఈ శరీర కార్యాలు హృదయంలో నుండి వచ్చి మనుషుని పాడు చేసి అపవిత్రమైన విషయాలు. మార్కు సువార్త 7:23లో రాయబడిన 13 సంగతులు. శరీరాన్ని పాడు చేసేయి, మనసును పాడు చేసేయి, ఆలోచన పాడు చేసే అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా అవసరమైతే మనమే పట్టుకుని బలిపీఠం మీద పెట్టి ఒక పోటు పడవాలి. ప్రభు పాద సన్నిధిలో ఈ సంగతులన్నీ చెప్పుకోవాలి. ప్రార్థన అంటే ఇచ్చే 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 అని అడిగేయడమే కాదండి. ప్రార్థన అంటే మనకి ఏం తెలుస్తుంది? కావలసినవన్నీ అడుక్కుందామని. దేవుని దేవాలయం మన సంఘంలో అలా అడిగే బ్యాచ్ లేదు. ఇతరుల క్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. బ్రతుకులో భక్తి జీవితం ఇంకా ఎదగాలని బలహీనతలను ప్రభు దగ్గర చెప్పుకొని పరిశుద్ధపరచబడ్డానికి ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకో దేవుడు మనకు ఆ విధమైన గ్రహింపే మొదటి నుంచి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఓసారి చెప్పుకుంటే చాలు. ఏదైనా ఒక ఉండబట్టలేకపోతే భోజనాన్ని పిలిచిన బెటరు, ఇంకా బెటరే అని అడగాల, ఇంకా బెటరే అని అడగాలండి. టైం అయితే అదే పెట్టేస్తారు. మనం తినడానికి లేట్ చేస్తారండి, అమ్మ చల్లారిపోద్దని పిలుస్తారు. కాస్త బుర్రన్న మనుషులే ఇలా చేస్తామంటే తన సన్నిధికి పిలిచిన దేవుడు మనకు అవసరమైన ఇవ్వడు. మనం ఎందుకు తొందర పడిపోతున్నాం, కంగారు పడిపోతున్నాం, యాసన పడిపోతున్నాం. దానికోసం గింజుకొని 20 రోజులు 30 రోజులు ప్రార్థన చేస్తారు కొంతమంది. అక్కర్లేదు. మన తండ్రి కదా, ఓసారి చెప్పుకుంటే చాలు. బట్టలు కావాలి పండక్కి. చిన్నపిల్లలు అయితే అమ్మ బట్టలు కొనవా, నాన్న బట్టలు కొనవా, అమ్మ కానీ 2 సార్లు అడుగుతారు. కొనేస్తానమంటే ఊరుకుంటాను. అంతేనా? ఇంట్లోకి వెళ్ళినా, బయటకు వచ్చినా, గేదె దగ్గరికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా నా బట్టలు అంటారా? అప్పుడు బట్టలు కొట్టాలనే తెలియదు కానీ ఒంటి మీద వాతలు వచ్చి ఇలా మాత్రం కొడతారు. చంపేస్తున్నా నేను కొన్నా అని. ఎదిగిన పిల్లలు అయితే చూస్తారు నాన్న సంపాదన చిన్నది, ఇంట్లో అవసరాలు పెద్దవి, ఏమడుగుతాంలే కొంటే సంతోషం ఎదురు చూస్తే. ఏమి అడగలేని పిల్లలు చూసి తండ్రి ఏం చేస్తాడు? అందరికంటే ముందే కొనేస్తాడు. దేవుని స్తోత్రం. కాస్తో కోస్తో జ్ఞానం ఉన్న తల్లిదండ్రులు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే అనంత జ్ఞాని అయిన దేవుడు నాకు ఇవ్వ తండ్రి, నాకు ఇవ్వ అని ఇవ్వడా? నీ గొంతుండిపోవడం తప్ప. ఇప్పుడు మీరు నేను దేవునికి అడుక్కున్నాడో బిడ్డలమా? మామూలు బిడ్డలం కాదండి, శ్రేష్టమైన తీగలు. దేవుని స్తోత్రం. కాబట్టి పనికిరానివన్నీ ఏం చేయాలి? తీసేయాలి. పాత స్వభావం ఏం చేయాలి? చంపేయాలి, భూమిలో పాతిపెట్టేయాలి. అప్పుడు ఏమవుతుందంటే విస్తారంగా ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. లేకపోతే ఫలిస్తుంది కానీ పెద్దగా ఫలించదు. చస్తే విస్తారంగా ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక 3వది టోటల్గా ఆయనలోనే ఉండాలండి. దేవుని స్తోత్రం. అంటూ కట్టబడి ఉండాలి. సారం ఎవరిదై ఉండాలా? ఆయనది. పూత కాపు మంద కానీ సారం ఆయనది. అంటు మొక్కలు. ఏ మొక్కలు? అంటు మామూళ్ళు చూస్తాం కదా అక్కడక్కడ. అంటు జామ, మామూలు మొక్క, అంటు మొక్క. అంటు మొక్క ఏంటి? అంటు మొక్క అంటే తెలిసి వచ్చిన అంటు మొక్క ఏంటి? అంటుకుంటూ వచ్చిన మొక్క. విత్తనంలోంచి డైరెక్ట్గా మొలిసేసిందేమో, అది సాధారణంగా వచ్చిన మొక్క. అది కాపుకు రావడం టైం పట్టేస్తుంది. అంటు మొక్క ఏంటయ్యా అంటే ఎప్పటి నుంచో ఉన్న మొక్కకు కత్తిరించి బాగా పూసేటువంటి, లేక కొత్తగా వేసిన మొక్కను కత్తిరించి కాండాన్ని బాగా కాసే చెట్టు కొమ్మను తెంపి దీనికి అంటు కట్టేస్తారు. ఫలించే గుణం కొమ్మలో ఉంది, సారం ఇచ్చే గుణం కాండంలో ఉంది. అంటే ఈ రెండు కలిసి ఏమైపోతాయి? వెంటనే కాసేస్తాయి. వెంటనే 6 నెలలకి ఇంత కాయలు కాసే జామ చెట్లు వచ్చేసాయి.
న్యాచురల్గా పాతే 3 ఏళ్ళు 3.5 ఏళ్ళకి కానీ పోతురా. యేసు ప్రభు సారం ఇచ్చేటువంటి ద్రాక్షవల్లి మనం అంటు కట్టబడే తీగలం. అంటు ఊడిపోయింది అనుకోండి ఏమవుతుంది? అందులో సారం తీసుకోవాలి. ఊడిపోతే అంటు ఊడిపోతే ప్రభుత్వం ఉన్న తెగిపోయిన బంధాలన్నీ అంటు కట్టుకోవాలి. కొందరికే ప్రార్థన అంటు కట్ అయిపోతుంది, కొందరికి దేవుని వాక్యం కట్ అయిపోతాయి, కొందరికి ఇంట్లో విశ్వాసంగా బ్రతికే అనుభవాలు కట్ అయిపోతాయి, కొందరు దేవునికి ఇచ్చే అంటు కట్ అయిపోతాయి. ఏది కట్ అయిపోయిందో చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కట్ అయిపోకుండా ఉంటే అన్ని ఫలిస్తాయి, బాగా ఫలిస్తాయి. ఎందుకు ఎలా జరుగుతుందని ఆలోచించాలి. సప్లై ఎక్కడ ఆగిపోయింది చెక్ చేసుకోవాలి వద్దా? కరెంట్ రాలేదు, అందరికీ రాలేదా మనకే రాలేదా ముందు చూడాలి. అందరికీ లేదంటే ఓకే పర్వాలా. మనకే రాలేదంటే అప్పుడు ఏం చూడాలా? ఏం చూడాలి? ముందు పోల్ మీద చూడాలా, వైర్ బాగానే ఉందా లేదా. వైర్ బాగానే ఉంది, మరి ఎక్కడ పోయింది? ఇంట్లో మెయిన్లో చూడాలా, ఇది బాగుంది. కనెక్షన్ వైర్ చూడాలా, అది బాగుంది. ఇప్పుడు మెయిన్లో వచ్చే సప్లై ఏ బోర్డు దాకా వస్తుందో చూడాలా. ఆ బోర్డులో కూడా వచ్చింది. ఆ ఎక్విప్మెంట్ ఫ్యాన్కో బల్బుకో ఎక్కడికో ఆ వైర్ చూడాలి. అంటే ఒకటి వాడు చెక్ చేసుకుంటూ వచ్చాక ఓకే పని చేసేస్తాం. వెంటనే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి మా ఇంట్లో ఫ్యాన్ తగ్గలేదని అనకూడదు. అదో ఏమంటే లైన్ మ్యాన్ గారు బిల్లు ఎందుకు కడుతున్నాం మేము అంత బిల్లు వచ్చేస్తే ఫ్యాన్ తగ్గలేదు అంటే ఏం చేస్తాడు? తీసి బయట పారేమంటే చెక్ చేసుకోవాల్సిన బాధ్యత. ఫ్యాన్ పాడైందనుకో గ్యారెంటీ ఉంటే పట్టుకెళ్ళి, వారంటీ ఉంటే బాగు చేసిస్తాడు. ఆ లైన్ పాడైందనుకో ఆయన బిల్లు స్తంభం ఎక్కుతాడు, నువ్వెక్కకూడదు స్తంభం. ఎవరేం చేయాలో అదే చేయాలి, అది చేస్తాడు. మెయిన్లోనో బోర్డులో పాడైపోయింది అనుకో, ప్రకాశం సత్యప్రకాశం అయిపోయినా డాల్ చేస్తారు వచ్చి. మన టెస్ట్ ఉంది కదా అందరూ ఎరిట్ అయ్యకూడదు. ఫింగర్స్ పెట్టేసి టెస్ట్ సెంపీని పెట్టేసి పని చేస్తున్న చూద్దాం, చెక్ చేసుకుంటే అలాగ ఒకసారి గోప గుయ్యం అనిపిస్తుంది. అదేమో చుట్టం కాదు, బిల్లు కట్టినా సరే. దేవుని స్తోత్రం. చెకింగ్ ఉన్నామా లేదా అంటూ, ఉన్నామా లేదా అంటూ. దేవుని స్తోత్రం. నేను ప్రభుతో ఉన్నాను, ఉదయాన్ని ప్రభుని ధ్యానించాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రభుకి ఇష్టమని చెప్పుకున్నాను, నా కష్టాలు చెప్పుకున్నాను, ప్రభు కాపాడుతానన్నాడు. ఇక అందరూ ఎదురొచ్చాడు భయం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు అందరూ ఫోన్ ఉందా లేదా చూసుకుంటున్నారు. వెనకాల ఏం చూస్తున్నారు? బయటకు వచ్చేటప్పుడు ఫోన్ ఉందా లేదా చూసుకుంటున్నారు. ఒకప్పుడు పర్స్ ఉందా లేదా చూసుకునేవాడు. డబ్బులు సిక్కం ఉందా లేదా, అందులో డబ్బులు ఉన్నాయా లేదా. కొందరికి ఇంత లోపు పర్స్ ఉంటుంది, అందులో రూపాయలు. అన్ని కాగితాలే మర్సడీస్ ఉంటాయి అందులో. ఏ కాగితాలో ఏం మెయింటైన్ చేస్తారో దస్తావేజ్ ఎవరికి తెలియదు. పర్స్ ఎంత ఉన్నది కాదు, అందులో ఎంత ఉన్నది ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేస్తుంది కాబట్టి ఆన్లైన్లు, పేటిఎంలు, ఫోన్పేలు, గూగుల్ పేలు అన్నీ ఫోన్లోనే. బ్యాంకులో డబ్బులు ఉంటే చాలు, ఫోన్ పనిచేస్తే చాలు. ఎవరు పడితే అడిగితే మొత్తం నొక్కేసి తీసేస్తారు. ఇదో ప్రమాదం. అన్నీ చెక్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేసుకోవాలి. అప్పుడు అందులోనే ఉంటే, ఆయనతోనే ఉంటే బాగా ఫలిస్తాం. 7వ వచనం చదివేసేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. ఆఖరి ఒక భలే కనబడతా చెవులు సైతిగా. ఇది మీకు ఏది ఇష్టం అడగండి. అడగమన్నావు కదా ప్రభా, ఇష్టమైంది అడగమన్నావు కదా ప్రభా. నా సాయంకాలం హెలికాప్టర్ కావాలి ప్రభా, శతాబ్ది ఎక్స్ప్రెస్ కంటే వేగంగా వెళ్ళి రైలు బండి కావాలి ప్రభా, ఓ 2 కేజీలు బంగారం వేయండి ప్రభా. మన ఎవరు మర్చిపోతాను ఈ మధ్యలో. కట్నాలు వద్దమ్మా, ఇంత బంగారం అడగడం చాలు, కేజీ ఎంత. బళ్ళు వాళ్ళు ఇలాంటివి మనకి ఏమవుతుందో, కేజీ బంగారం ఎంతే కదా ఉంటుంది. అడిగితే చాలు, ఎంత 60 లక్షలు. అడగమన్నాడు కదా, ఏది పడితే అడిగడమే. ఆయన ఏదో మనము, మన ఏదో ఆయన మాటలు ఉంటే అప్పుడు అడగమన్నాడు. అప్పుడు ఇంకేమడుగుతా, అంత ఆయన ఉంటే నువ్వు ఉంటే నాకు ఎందుకు ప్రభు. నన్ను వెంబడించే బండ నాకు తోడుంటే, గ్లాసు నీళ్ళ కోసం చెమ్మడీళ్ళ కోసం పరిగెత్తడం ఎందుకండి. ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు అవసరమైన సమస్త జీవజలంలో ఊత నన్ను వెంబడించి వస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎప్పుడు కావలస్తే అప్పుడు నా అవసరాలు తీర్చే ఓటు ఉంది.
కంగారుది నీళ్ళైపోయి జీవితానికి కావాల్సినటువంటి ప్రధాన వనరు నీరు. బ్రతకడానికి దాహానికి కావాలి, వంట కావాలి, వస్త్రాలు కావాలి, పశువులు కావాలి, వ్యవసాయానికి కావాలి. అందుకే నాగరికత ఎక్కడ నదులు చెరువులు ఉంటాయో అక్కడ వర్తిల్లేదు. కొండలో లేదు, అడవుల్లో లేదు. పట్టణాలన్నీ ఎక్కడ కట్టబడ్డాయి? నదుల ఒడ్డున కట్టబడ్డాయి. అన్నిటి సౌకర్యం ఉంటే వాళ్ళు బాగుంటారండి. పితరులు ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు బావి తవ్వేవారు బైబిల్లో చూస్తే. ఆ బావే మన వెనకాల వచ్చేసింది. దేవుని స్తోత్రం. జీవజన్మలో ఉంటాయి. ఇంకెవరి కోసం? ఆయనలో ఉంటే నిత్యము నిలిచే సియోను కొండలాగా ఆయన నా వైపు చూస్తున్నాడు. ఆయన ముఖం చూస్తే పరవశమే. దేవుని స్తోత్రం. డిస్టర్బెన్స్ లేదు, కలవరం లేదు, కన్నీళ్ళు లేవు, కృంగిపోవడం లేదు, నిరాశ లేదు. అయ్యో నా బ్రతికిలాగా అయిపోయిందని బెంగ లేదు. ఓసారి ప్రభువుని చూస్తే చాలు హృదయం అంతా మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభు సన్నిధి వెతుకుతున్నప్పుడు, ప్రభుతో చెప్పుకుంటున్నప్పుడు, ప్రభు మొహం కళ్ళు ముందు కనబడుతున్నప్పుడు అన్ని భయాలు పోతాయి, అన్ని బెంగలు పోతాయి, అన్ని కలవరాలు పోతాయి. అసలు ఏమైపోతామని ఆలోచనే ఉండదండి. నీ ముఖము చూస్తూ పరవశించి పాడుకోవడం తప్ప ఏముందో వీళ్ళకి ఎంత ధైర్యంగా ఎలా ఉన్నారు, ఏముంది వీళ్ళకి ఎంత సంతోషంగా ఎలా ఉన్నారు, ఏముంది వీళ్ళకి ఎంత ధీమాగా ఎలా ఉన్నారంటే ఒక్కటే జవాబు, నేను నా ప్రభువులో ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇదిలో సంఘానికి, దేవుని బిడ్డలకు దేవునితో బంధం లేదు. ఆయనలో లేరండి. అవసరానికి వస్తారు, అడుక్కొని పోతారు అంతే. దుఃఖపడుతున్నాడు ఆయన. అయ్యో ఎన్నేళ్ళు గడిచిపోతారు, ఎంతకాలం గడిచిపోతారు. నాలో ఉండమంటే ఎందుకుంటారు? ఓ పూట వస్తేనే కడుపుని అన్నం పెట్టి పంపిస్తే చాలు అనుకుంటున్నావా? నాతోనే ఉంటే. కొడుకు అడుగుతాడు, నేను నీతో ఉన్నాను, నీ చెప్పిందంతా చేశాను, నాకు మేక పిల్లన్నా ఇచ్చావంటే ఆయన అంటున్నాడు కదా, కుమారుడు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ నీవురా బాబు. దేవుని స్తోత్రం. నాకు ఉన్నదంతా నీదే. మేక పిల్ల, కుక్క పిల్లల కోసం ఆశపడతావు. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో చేయండి. మన కరోనా దినాల్లో ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ఫలించాలి ప్రభు, ఫలించాలి. ప్రభు సన్నిధిలో చేయండి. భక్తి వ్యాసం కాదు, ఏదో లేకపోతే ఏదో మేము భక్తులను చూసుకోమని చెప్పే హరబాటం కాదు. భక్తి నిజం, ప్రభుతో బంధం నిజం. ఏం లేకుండా అమాయకంగా 32 ఏళ్ళు అన్నీ వదిలేసుకుని ప్రభు కనుక రాలేదు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రేమించడం నేర్చుకుంటున్నాను, ఇంకా ప్రభు కోసం ప్రయాసపడడం నేర్చుకుంటున్నాను, ఆయన సారాన్ని పూర్తిగా తీసుకోవడం నేర్చుకుంటున్నాను. ప్రభు నీ సన్నిధి ఉంటే చాలు, నువ్వు నాకు అప్పగించి పెట్టు, బలంగా భక్తులు ఉంటే చాలు. అందుకే ఎవరైనా ఒక తేడా ఉంటే హృదయం బదిలిపోతూ ఉంటుంది. అయ్యో వీళ్ళు ఏమైపోతారు, ఎంత ప్రయాసపడుతున్నాను, వీళ్ళు కుదురుగా ప్రభుత్వం లేకపోతే నా ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి మీద కోపడినా, ఎవరినైనా కొంచెం కసురుకున్నా, ఎప్పుడైనా గద్దించినా మీరు ప్రేమతోనే తప్ప మిమ్మల్ని ఎవరిని ద్వేషించి కాదు. మీరు బాగుపడాలి, ఫలించాలి, ప్రభువు ఇష్టలుగా బ్రతకాలి, ప్రభు ధైర్యం పొందుకోవాలి. లోకాన్ని చూసే వాళ్ళకి వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఇలా ఉన్నారా అనే సాక్ష్యము కావాలి. ఆశపడతాను. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు నా శిష్యులు అవుతారని చెప్పిన ప్రభు మాట మన మనసులో ప్రోగుతూ ఉండాలి. ప్రభు ఆయుషిస్తే 2022వ సంవత్సరం బలమైన కార్యాలు చేద్దాం దేవుని కోసం. స్వార్థం అందరికీ ఉంటుంది, స్వార్థం లేకుండా ఎవడో బ్రతకలేదు. నేను, నా కుటుంబం, నా బిడ్డలు అనుకోకపోతే అసలు బ్రతికే లేదు. కానీ దానితో పాటు నా ప్రభు అని కూడా అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ స్వార్థంలో ఇంకొంచెం భక్తి పెరిగితే ముందు నా ప్రభు, తర్వాత నా కుటుంబం అనుకోవాలి. ఆ స్థాయికి వస్తే పరలోకం స్వతంత్రించుకున్నట్టే, బహుమానం సిద్ధంగా ఉన్నట్టే, ప్రభుతో సహవాసం ఘనంగా ఉన్నట్టే. కాబట్టి ఈ సమయంలో ప్రభుతో చెబుదాం, ప్రభా మేము ఫలించేలాగా మాలో పనికిరాని తీగ తీసే, మాకు తెలియట్లేదు తీగలు మంచి పోయే కొన్నిసార్లు తీసే ప్రభా నువ్వే. మేము ఫలించేలాగా చావని సంగతులు ఏమైనా ఉంటే వాటిని బలిపీఠం మీద పెట్టి బలవంతంగా చంపేలాగా అయినా విసర్జించేలా సహాయించి మీలో ఎప్పుడు ఉండాలి. కళ్ళు మూసుకుంటే మా ప్రక్కన మీరు కనిపించాలి, నిద్రపోతే అమ్మలా ప్రక్కన ఉండాలి. మీరు ప్రయాణం చేస్తే సహవాసునిగా మాతో నడవాలి. మీరు ఆకలి అయితే అన్నం లాగా, అవసరం వస్తే ధనం లాగా, కన్నీళ్ళు వస్తే ఆదరణ లాగా, పోరాటం కలిగితే విజయం లాగా నువ్వు ఎప్పుడు మాతోనే ఉండాలి. ఆశపడదాం. ప్రార్థన అంటే అదే కదా. నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు అని భక్తుడైనటువంటి ఆశాపులాగా చెప్పాలి. 73 వచ్చిన మాటలన్నీ చూస్తాను. ప్రభుత్వం మాట్లాడదాం.
సిద్ధపడదాం, సరి చేసుకుందాం. ఒక్క నిమిషం పట్టుకొని ప్రార్థన చేసుకొని మోకరించి ప్రభు సంతో ఈ ఆరాధన చూడిపోదాం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అర్థమైతే నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుని 2 నిమిషాలు ఎవరు మర్చుకోవాలి. నువ్వు ఫలించావా? ప్రభు కోరినంత మట్టుకు. ప్రభు కోరిన ఫలం నీలో ఉందా? ఆయన కోరినటువంటి ఫలం కనిపిస్తుందా? సునమితి కన్యక చెప్పింది, నా బిడ్డారా, నేను నీకోసం దాసించిన శ్రేష్టమైన ఫలాలు పచ్చివి పండువి ద్వారబంధాల మీద వేలాడుతున్నాయి అంది. నీవు వచ్చి ఇష్టమైన ఫలాలు భుజించు అంది. నీ దగ్గరికి వస్తే ఆయన ఆకలించే ఫలం ఉందా? ఆయన సంతోషపరిచే ఫలం ఉందా? ఇంకా ఎక్కడో ఆగిపోయి ఓడిపోయి బలహీనంగా ఏదో పీలవేలుని కాసినట్టున్నావా? కారు ద్రాక్షలు కాస్తున్నావా? ఏదో ఆఖరి చివరి కాయల్లాగా ఉందా నీ బ్రతుకు? శ్రేష్టమైన కాపు కావాలి. అడుగుదాం ప్రభు. సారవంతమైనటువంటి అద్భుతమైన నీ కాపుదల, నీ సన్నిధి ఎంత ప్రేమించావు. నీకు ఇష్టంగా బ్రతుకు మాకు నేర్పమన్నట్టుగా ఆయన పాదాలు పట్టు. ఆయన సన్నిధిలో ఆయనతో నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకో. ప్రభు పాదాలు చెంత నిలవబడి ప్రభుని ఆశీర్వదిస్తాడు. నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు. నీకే నేను దూరంగా ఉండి ఇంకెలా ఫలిస్తాను నాకు అర్థం అవుతుంది. నీతో ఉండేలా, నీలో ఉండేలా, నీ ఎందే ఉండేలా నాకు సహాయం చేయి. పనికిరాని తీగలు చాలానే ఉన్నాయి, తీసిపారే ప్రభు. ప్రార్థన చేసుకున్నాను. మా పరిశుద్ధులైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను నీ పాదాలు చచ్చి నీ బిడ్డలు ఈ సంవత్సరాలు నీ దైవ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ యోగ్యత ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించావు. నీకు నచ్చినట్టు బ్రతుకుతామని కాదు ప్రభా, బ్రతకాలని ఆశపడ్డావు. ఓపికతో సహనంతో మేలు చేసి నడిపిస్తున్నావు. పోరాటాల్లో, శోధనలో, బలహీనతలో, అవసరతలు ప్రక్కన కూడా బలపరిచావు. నేనుంటే ఇంకా ఫలిస్తామని చెప్తున్నావు. గతకాలం స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు సరిచేయండి. ముందుకు నీ కోసం శ్రేష్టమైన ఫలాలు ఫలించే నీ మంచి వ్యవసాయంగా మమ్మల్ని మార్చండి. ఈ మాటలు విని ధ్యానించి ప్రార్థించుకునే ప్రతి బిడ్డతోనూ ఎప్పుడు ఈ మాటలు వింటారో విన్న ప్రతిసారి దేవా జీవితాల్లో నీకు ఇష్టలుగా ఉండడానికి సరిపోల్చుకొని సరిచేసుకుని బ్రతికే అవకాశం మమ్మల్ని అంగీకరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడైందుగాక.